నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జగిత్యాల జిల్లా వెల్గటూరులో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి. కరీంనగర్ ప్రజావాణిలో దివ్యాంగుల వద్దకే వెళ్లి వినతులు స్వీకరించిన కలెక్టర్ చిత్రా మిశ్రా. ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని అధికారులకు ఆదేశం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. పలు చోట్ల పార్టీ జెండాను ఎగరేసి సిద్ధాంతమే బీజేపీ బలమని స్పష్టం చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్. బెజ్జంకిలో వైభవంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు. పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. కరీంనగర్ జిల్లాలో కవల ఆడపిల్లల హత్య కేసులో కన్న తండ్రితో పాటు 4 అరెస్ట్. త్వరగా శిక్ష పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామని సిపి గౌసలాం వెల్లడి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిద్ధాంతమే బీజేపీ బలమని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. కరీంనగర్లో స్వగృహంతో పాటు పార్టీ కార్యాలయం వద్ద కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ బీజేపీ జెండాను ఆవిష్కరించారు. బీజేపీ పిలుపు మేరకు బండి సంజయ్ తన నివాసంపై పార్టీ జెండాను ఎగురేశారు. పార్టీ ఆవిర్భావానికి నాంది పలికిన నేతల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ ఆవిర్భావాన్ని పురస్కరించుకొని బీజేపీ కార్యకర్తలందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ జనతా పార్టీ వరుసగా 3 సార్లు అధికారంలోకి రావడంతో పాటు ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించడానికి ప్రధాన కారణం పార్టీ సిద్ధాంత బలమేనని తెలిపారు. అట్టడుగునున్న చిట్ట చివరి పేదవాడికి సైతం అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందించాలని బీజేపీ అత్యోదయ సిద్ధాంతమని, వాటిని తూచా తప్పకుండా అమలు చేస్తున్న మహానేత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని కొనియాడారు. 2 సీట్లతో మొదలైన బీజేపీ ప్రస్థానం నేడు నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్రంలో 12 ఏళ్లుగా ఆ ప్రతిహత పాలన కొనసాగుతుందని తెలిపారు. 2 సీట్లతో ఏం సాధిస్తారని వెక్కిరించిన పార్టీలే బీజేపీ దెబ్బకు కాలగర్భంలో కలిశాయని చెప్పారు. దీనికి కారణం బీజేపీ సిద్ధాంత బలం, జాతీయవాద భావాలేనని, చిట్ట చివరి పేదవాడి వరకు ప్రభుత్వ పథకాలు అందించాలని, పండిత్ దీన్ దయాళ్ అత్యుదయ సిద్ధాంతాలను అమలు చేస్తున్న ప్రభుత్వం మోదీదే అని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ పాలన విజయాలను ప్రస్తావిస్తూ ఆర్టికల్ 370 రద్దుతో కాశ్మీర్ ప్రజలకు స్వతంత్రం అందించారు. అయోధ్య రామ మందిర నిర్మాణంతో కోట్లాది హిందువులు ఆకాంక్షను నెరవేర్చారు. ట్రిపుల్ తలాక్ రద్దు, సిఏఏ, వాకఫ్ బోర్డు సవరణ బిల్లు ఆమోదం వంటి విప్లవాత్మక చర్యలు తీసుకున్న ఘనత కూడా మోదీ ప్రభుత్వానిదే. ఆపరేషన్ సింధూర్, సర్జికల్ స్ట్రైక్స్ తో శత్రు దేశాల వెన్నులో వణుకు పుట్టించిన నేత మోదీ అని పేర్కొన్నారు. 25 కోట్ల మంది ప్రజలను పేదరికం నుండి బయటపడేయడమే కాకుండా దేశ ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న నేత మోదీ అని కొనియాడారు. 2047 నాటికి భారత్ను ప్రపంచంలోనే నంబర్ 1 దేశంగా మార్చాలనే దృఢ సంకల్పంతో మోదీ ప్రభుత్వం చేస్తున్న కృషిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రతి గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలను పరిష్కరిస్తానని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండల కేంద్రంలో ఎండపల్లి, వెల్గటూరు మండలాలకు చెందిన పలువురు లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులతో పాటు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఏర్పడిన ప్రజాప్రభుత్వం ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నామని అన్నారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలో 4 గ్యారంటీలు అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఎన్నికల సమయంలో రాజకీయాలు చేయాలని, ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన తర్వాత పార్టీలకు అతీతంగా ప్రజల సమస్యలు పరిష్కరించాలని మంత్రి అన్నారు. ధర్మపురి నియోజకవర్గంలో ప్రజల సమస్యల పరిష్కారం ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామానికి వచ్చి సమస్యలు గుర్తించి వాటిని పరిష్కరిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఎండపల్లి, వెల్గటూరు మండలాలకు చెందిన 32 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను మంత్రి అందజేశారు. వివిధ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్య చికిత్సలు చేయించుకున్న 78 మంది లబ్ధిదారులకు 25,40,000 రూపాయల విలువైన చెక్కులను మంత్రి అందజేశారు. 3 దివ్యాంగులకు మంత్రి స్కూటీలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అందజేశారు. ఆ ఇందిరామహిళ సమస్య శాశ్వత పరిష్కారం చేస్తా. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం గౌరవ హౌసింగ్ మంత్రి గారు కూడా రేపు ఏప్రిల్ ఈ నెలాఖరులో ఇంకా 1000 ఇళ్ళు కూడా ఇష్టానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. మరి వెల్గటూరు మండలంలో వివిధ గ్రామాలకు సంబంధించిన సర్పంచులు కూడా చాలామంది సోదరులు సోదరిమణులు ఉన్నారు. వారు కూడా నేను మనవి చేసుకుంటున్నా, ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో పట్ల ఎవరైతే మీ గ్రామంలో పేదవాళ్ళు ఉంటారో ఆ పేదవాళ్ళ విషయంలో ప్రతి పేద కుటుంబానికి మీరు గ్రామ సర్పంచ్గా ఊర్లో పోతే
ఫలానా పేదవాళ్ళకి మేము ఇల్లు కట్టేయలేదు అనుకుంటా మీ బాధ్యతగా మీరు మీ గ్రామ పంచాయతీ సెక్రటరీ ద్వారా ఎంపీడీఓ వరకు ప్రతిపాదనలు పంపించండి. ఎంపీడీఓ గారు కలెక్టర్ గారికి పంపిస్తారు. దాంట్లో నాకు కాపీ ఇస్తారు. కలెక్టర్ గారితో ఏ విధంగా ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్లో ప్రజల నుండి కలెక్టర్ దరఖాస్తులను స్వీకరించారు. ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి అర్జీలను పెండింగ్లో ఉంచకుండా పరిష్కరించాలని సూచించారు. పెద్దపల్లి పట్టణం రాజీవ్ నగర్కు చెందిన ఆర్రాధ డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా పీడీ హౌసింగ్ తహసీల్దార్కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. అంతర్గాం మండలం వీసంపేట గ్రామానికి చెందిన పి కిట్టయ్య తాము బర్రెలు కాసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నామని తమకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా పీడీ హౌసింగ్ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ప్రజావాణిలో కరీంనగర్ కలెక్టర్ చిత్రా మిశ్రా వినూత్న పద్ధతి అవలంబిస్తున్నారు. ప్రజావాణిలో కరీంనగర్ కలెక్టర్ చిత్రా మిశ్రా వినూత్న పద్ధతి అవలంబిస్తున్నారు. వివిధ సమస్యలతో కలెక్టర్ రేట్కు చేరుకొని ప్రజావాణిలో ప్రజలు దరఖాస్తులు సమర్పిస్తుంటారు. కరీంనగర్లో మాత్రం ప్రజావాణికి వచ్చిన దివ్యాంగులు, వృద్ధుల వద్దకి కలెక్టర్ చిత్రా మిశ్రా వెళ్లి దరఖాస్తులను స్వీకరించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో దివ్యాంగులు, వృద్ధులు కూర్చున్న చోటుకి కలెక్టర్ వెళ్లి వాళ్ల వినతులను స్వీకరించి సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజావాణి స్వీకరించే దరఖాస్తులను ఆన్లైన్లో పొందుపరిచి ప్రాధాన్యత క్రమంలో త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. ప్రజావాణి దరఖాస్తుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉద్యోగులు, అధికారులు విధి నిర్వహణలో సక్రమంగా పనిచేస్తే ప్రజావాణికి వినతుల సంఖ్య తగ్గుతుందని తెలిపారు. క్షేత్రస్థాయిలో అధికారులు, ఉద్యోగులు ఎక్కడి సమస్యను అక్కడే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అశ్విని తనాజీ వాకిడే, లక్ష్మీ కిరణ్, ఆర్డీఓ మహేశ్వర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించేలా ప్రభుత్వం సౌకర్యాలు మెరుగుపరచాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా రాయకల్ బాక్స్ క్రికెట్ గ్రౌండ్ను మాజీ మంత్రి జీవన్ రెడ్డి ప్రారంభించారు. మాజీ జడ్పీ చైర్పర్సన్ దావా వసంత్ సురేష్తో కలిసి బాక్స్ క్రికెట్ గ్రౌండ్ను ప్రారంభించిన జీవన్ రెడ్డి క్రీడల ఆవశ్యకత గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో రాయకల్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్పర్సన్ మరియు కౌన్సిలర్స్ పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన PMJJబై పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ సూచించారు. కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయంలో గాయత్రి బ్యాంక్ సేవింగ్ అకౌంట్తో జీవన జ్యోతి బీమా యోజన ఇన్సూరెన్స్ ఖాతాదారుడి నామినీకి మేయర్ తన చేతుల మీదుగా బ్యాంక్ ద్వారా అందించే 2 లక్షల నగదు చెక్కును అందజేశారు. కరీంనగర్ గాయత్రి బ్యాంకులో మట్టి తిరుపతి అనే వ్యక్తి గతంలో ఖాతా ద్వారా ప్రధానమంత్రి జీవన జ్యోతి పథకం కింద ఇన్సూరెన్స్ చేసుకోగా ఇటీవల మట్టి తిరుపతి ప్రమాదవశాత్తు మరణించారు. దీంతో ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం బ్యాంకు ద్వారా అందించే 2 లక్షల రూపాయలు బీమా నగదును అతని భార్య నామినీ మట్టి వనజకు మంజూరు చేసింది. అట్టి చెక్కును మేయర్ కొలగాని శ్రీనివాస్ తన చేతుల మీదుగా అతని భార్య వనజకు అందజేశారు. దీంతో నామినీ వనజ మొండి ప్రభుత్వంతో పాటు మేయర్ కొలగాని శ్రీనివాస్ బ్యాంక్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. దీంతో నామినీ వనజ మెండి ప్రభుత్వంతో పాటు మేయర్ కొలగాని శ్రీనివాస్ బ్యాంక్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. కరీంనగర్లోని ఓ హోటల్ కళాశాలలో అగ్ని ప్రమాదం జరిగి భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. కరీంనగర్లో వేరువేరుగా జరిగిన 2 అగ్ని ప్రమాదాల్లో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. బస్టాండ్ సమీపంలోని తారకు హోటల్లో కరెంటు షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం సంభవించింది. రాత్రి మంటలు చెలరేగడంతో అప్రమత్తమై సిబ్బంది కస్టమర్ను బయటకు పంపారు. మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తెచ్చారు. సీలింగ్, డోర్స్, ఫర్నిచర్ దగ్ధం కావడంతో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. అదే సమయంలో రేకుర్తిలో ట్రినిటీ కళాశాల భవనంపై అగ్ని ప్రమాదం సంభవించింది. కళాశాల టెర్రస్పై ఖాళీగా పడేసిన పరుపులు, బల్లలు దగ్ధమయ్యాయి. 2 అగ్ని ప్రమాదాలపై అధికారులు విచారణ చేపట్టారు. సంచలనం సృష్టించిన కరీంనగర్ జిల్లాలో కవల ఆడపిల్లల హత్య కేసులో 4గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కరీంనగర్ జిల్లా జూబ్లీ నగర్లో 3 రోజుల క్రితం కవల పిల్లలను హత్య కేసును పోలీసులు ఛేదించారు. కన్న తండ్రి కచ్చు శ్రీశైలంతో పాటు ఆయన తల్లిదండ్రులు అశోక్, లావణ్య సోదరుడు రాకేష్ ను అరెస్టు చేసి సిపి గౌసలాం సమక్షంలో మీడియా ముందు చూపించి వివరాలు వెల్లడించారు. జూబ్లీ నగర్ కు చెందిన కచ్చు శ్రీశైలంకు మనుకొండూరు మండలం లక్ష్మీపూర్కు చెందిన మౌనికతో 6 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి 2 ఆడబిడ్డలు గీతాన్శ్రీ, గీతాన్విక కవలలుగా జన్మించారు. వారు పుట్టినప్పటి నుంచి ఆడబిడ్డలనే అక్కసుతో భార్యతో శ్రీశైలం గొడవపడ్డాడు. పలుమార్లు పెద్ద మనుషులు సర్ది చెప్పారు. ఆడపిల్లలపై ద్వేషంతో ఉన్న ఆ దుర్మార్గుడు వాసుడిని కనలేదని భావించి భార్య 2 బిడ్డలను కడతీర్చేందుకు ప్లాన్ చేశాడు.
భార్యతో గొడవపడి బిడ్డలిద్దరిని వ్యవసాయ పొలం వద్దకు తీసుకెళ్లి బావిలో పడేశాడు. ఓ బిడ్డ నీళ్లలో తేలి పైపును పట్టుకోగా కసాయి తండ్రి బావిలోకి దిగి బిడ్డను నీళ్లలో ముంచి ప్రాణం తీశాడు. విషయం తెలిసి స్థానికులు, బంధువులు అతన్ని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఘటనా స్థలానికి చేరిన జనాన్ని నమ్మించేందుకు ప్రమాదవశాత్తు బావిలో పడి ప్రాణాలు కోల్పోయారని, వారి కోసం గాలిస్తున్నట్లు కన్న తండ్రి నటించాడు. పోలీసుల విచారణలో వాస్తవం ఒప్పుకోవడంతో కన్న తండ్రి కచ్చు శ్రీశైలం, ఆయన తల్లిదండ్రులు అశోక్, లావణ్య, సోదరుడు రాకేష్లను అరెస్ట్ చేశామని సిపి తెలిపారు. ఆడపిల్లలనే ద్వేషంతో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని, శ్రీశైలంకు తల్లిదండ్రులతో పాటు సోదరుడు సహకరించారని, నలుగురిపై హత్య, దాడి, వరకట్న వేధింపుల కేసు నమోదు చేశామని తెలిపారు. ఆడబిడ్డల పట్ల కర్కశంగా ప్రవర్తించిన వారికి త్వరగా శిక్ష పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామని సిపి చెప్పారు. ఆడపిల్లలనే ద్వేషంతో కనుపాపలనే కడతేర్చిన కసాయి తండ్రికి మరణశిక్ష విధించినప్పుడే కవల పిల్లల ఆత్మకు శాంతి చేకూరుతుందని బంధుమిత్రులు అభిప్రాయపడుతున్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఆరోగ్య అవగాహనపై సిరిసిల్లాలో హీట్ రైట్ వాక్థాన్ నిర్వహించారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ అనుష ఆధ్వర్యంలో సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ నుంచి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి చెందిన వైద్య నర్సింగ్ కళాశాల విద్యార్థులు, ఎస్సీ/ఎస్టీ కళాశాల విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. పోషకాహారంపై రూపొందించిన పోస్టర్లతో ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఆస్తి పన్ను ముందస్తుగా చెల్లించే ఎర్లీ బర్డ్ స్కీమ్ 5% రాయితీకి కరీంనగర్లో ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. కరీంనగర్ మున్సిపల్ కార్యాలయంలో బారులు తీరి ముందస్తుగా ఆస్తి పన్ను చెల్లిస్తున్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం పౌర సేవా కేంద్రాన్ని రెవెన్యూ అధికారులతో కలిసి మేయర్ కులకాని శ్రీనివాస్ సందర్శించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27కు సంబంధించిన ఆస్తి పన్నులు చెల్లిస్తున్న కౌంటర్ను తనిఖీ చేసి పరిశీలించారు. ఎర్లీ బర్డ్ స్కీమ్లో ప్రజలు పన్నులు చెల్లిస్తున్న వివరాలను అధికారులు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. 5% రాయితీతో ఆస్తి పన్నులు చెల్లించేందుకు ప్రజలు అధికంగా వస్తుండటంతో కౌంటర్ల పెంపు, సిటిజన్స్ కోసం ఏర్పాటు చేసే సౌకర్యాలపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని బెజ్జంకిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండవలా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గత రాత్రి జరిగిన వేడుకలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవాలకు హాజరైన కేంద్ర మంత్రి బండి సంజయ్కి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అతిథి మర్యాదలతో ఆలయానికి చేరుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రిని ఆలయ అర్చకులు, పాలకవర్గం శాల్వాతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. పురాతన చరిత్ర గల బెజ్జంకి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తారని తెలిపారు. ఇప్పటికే కొండగట్టు, వేములవాడ, ఇల్లందకుంట ఆలయాలను కేంద్ర ప్రభుత్వం నిధులతో అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఆలయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. గ్రీవెన్స్ డే సందర్భంగా పలు ఫిర్యాదులను జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ స్వీకరించారు. బాధితులకు సత్వరమ న్యాయం జరిగేలా చూడాలని అధికారులకు ఆదేశించారు. గ్రీవెన్స్ డేలో భాగంగా జగిత్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 11 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను ఎస్పీ అశోక్ కుమార్ తెలుసుకున్నారు. బాధితుల నుంచి దరఖాస్తులు స్వీకరించి సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నామన్నారు. పోలీస్ స్టేషన్కి వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి వినతులు స్వీకరించి సంబంధిత ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో పరిశీలించి వేగంగా స్పందించి బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడడం జరుగుతుందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులో పేరుకుపోయిన పూడిక తీసి నీటి నిల్వ సామర్థ్యం పెంచేందుకు బృహత్తర ప్రణాళిక పక్కదారి పడుతుంది. ప్రయోగాత్మకంగా కరీంనగర్ సమీపంలోని లోయర్ మానేర్ డ్యాం అంతర్భాగం నుంచి మట్టిని తీసి ఇసుకను వేరు చేసే ప్రక్రియ చేపట్టింది. అందుకు 1457 కోట్ల కాంట్రాక్టును ఈథర్ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ ట్రినిటీ సౌండ్ అండ్ మినరల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ సహారా డ్రెడ్జింగ్ లిమిటెడ్ దక్కించుకున్నాయి. గత ఏడాది 2025 మార్చి 24న కాంట్రాక్ట్ ఒప్పందం కుదుర్చుకొని హైడ్రో సైక్లోన్ పద్ధతి ద్వారా లోయర్ మానేర్ డ్యాంలో పూడిక తీయడం తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి శివార్లోని రేణికుంట బ్రిడ్జ్ వద్ద ప్రారంభించారు. ప్రాసెసింగ్ ద్వారా గంటకు 20 క్యూబిక్ మీటర్ల ఇసుక వేరు చేసి విక్రయించే పనులు చేపట్టారు. అంతవరకు బాగానే ఉంది. కానీ డ్యాం అంతర్భాగంలో నీళ్లలో నుంచి పూడిక తీస్తూ ఇసుక వేరు చేసి సొమ్ము చేసుకోవడం వర్కౌట్ కాకపోవడంతో అడ్డదారి తొక్కారు. తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి శివార్లోని మానేరు బ్యాక్ వాటర్ వద్ద పనులు చేపట్టిన కాంట్రాక్టర్ గత నెలలో
మోయతుమ్మెద వాగు నుంచి ఇసుకను తీసేందుకు యత్నించారు. చిగురు మామిడి మండలం రామంచ కోహెడా మండలం వరికోలు గ్రామాల శివారు వైపు ర్యాంపులు వేసి ఇసుకను తీసేందుకు కాంట్రాక్టర్ యత్నించగా రామంచ గ్రామస్తులు అడ్డుకున్నారు. జేసీబీలను నిలిపివేయించారు. మానేరు బ్యాక్ వాటర్ నుంచి తీసుకువచ్చిన అందుకు రేణికుంట బ్రిడ్జ్ నుంచి 2 కిలోమీటర్ల వరకు మోయతుమ్మెద వాగు నుంచి ఇసుక తీసుకునే అనుమతులు ఉన్నాయని అధికారులతో పాటు కాంట్రాక్ట్ సంబంధించిన వ్యక్తులు చెప్తుండగా అసలు బ్యాక్ వాటర్ ఎక్కడుంది, ఎక్కడి నుంచి ఇసుక తీస్తున్నారని రామంచ గ్రామస్తులు నిలదీశారు. ఇరిగేషన్ అధికారులు పొత్తన లేని సమాధానాలతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. డ్యాంలో అనుమతి పొంది మోయతుమ్మెద వాగు ఉస్నాబాద్ నియోజకవర్గం పరిధిలో నుంచి ఇసుక తీసేందుకు యత్నిస్తున్న విషయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి రామంచ గ్రామస్తులు తీసుకెళ్లారు. వెంటనే మంత్రి పొన్నం సంబంధిత అధికారులతో పాటు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. రేణికుంట బ్రిడ్జ్ లోపలి వైపు మానేలో ఇసుక తీయడం, డిస్టలేషన్ ప్రక్రియ కొనసాగించడం చేయాలి తప్ప మోయతుమ్మెద వాగు నుంచి ఇసుక తీస్తే సహించబోమని హెచ్చరించారు. మంత్రి ఆదేశంతో అధికారులు రామంచ శివారు మోయతుమ్మెద వాగు నుంచి ఇసుక తీయడం నిలిపివేశారు. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పారువెల్లి కిరణ్ కుమార్ పోలీస్ అమరవీరుని విగ్రహం గద్దె ధ్వంసం కలకలం సృష్టిస్తోంది. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో గద్దెతో పాటు శిలా పలకాలు ఊడిపోయి ధ్వంసమయ్యాయి. 2010లో పారువెల్లి కిరణ్ కుమార్ అమరవీరుని స్తూపం ఏర్పాటు చేశారు. పోలీస్ స్టేషన్కు కూతబెట్టు దూరంలో సంఘటన జరగడం, సీసీ కెమెరాలు పనిచేయకపోవడంపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి బాసర పర్యటన చేశారు. ముందుగా బాసర సరస్వతి అమ్మవారి క్షేత్రంలో వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. సీఎం రేవంత్ రెడ్డి దంపతులు తమ మన్వడు రియాన్ష్ అలియాస్ రుద్రాదేవ్కు అక్షరాభ్యాసం చేయించారు. ఆలయ ప్రధాన అర్చకులు సంజీవ్ మహారాజ్ ముఖ్యమంత్రి మన్మడికి పలక బల్పంతో అక్షరాభ్యాసం చేయించారు. వేద పండితులు దీవెనలు అందించారు. కుమార్తె నైమిషారెడ్డి దంపతులు సహా మంత్రులు కొండ సురేఖ, జూపల్లి కృష్ణారావు, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బొజ్జు పటేల్ తదితరులు అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొన్నారు. దక్షిణ భారతంలోనే ఉన్న ఏకైక సరస్వతి అమ్మవారి పుణ్యక్షేత్రం బాసర ఆలయ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. రూపాయలు 225 కోట్లతో చేపట్టనున్న బాసర అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం 20,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న బాసర ఆలయాన్ని సుమారు 60,000 చదరపు అడుగుల మేరకు విస్తరించనున్నారు. కొత్త ఆలయ శిఖరాలు, మండపాలు, మాడ వీధులు, ఇతర అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. పారతో తవ్వి సీఎం చేతుల మీదుగా పనులు ప్రారంభించారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల నాటికి ఆలయ అభివృద్ధి పనులను వేగంగా చేపట్టాలని ఈ సందర్భంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ పనులు ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రతిష్టాత్మక బాసర ఆలయానికి మంచి రోజులు వచ్చాయని వేద పండితులు ఈ సందర్భంగా సీఎంకి ఆశీర్వదించారు. బాసర అమ్మవారు సీఎం రేవంత్ రెడ్డిని తన కుమారుడు రూపంలో ఆశీర్వదించిందని వేద పండితులు అభిప్రాయపడ్డారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు కొండ సురేఖ, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, పార్లమెంటు సభ్యులు జి నాగేష్, శాసనసభ్యులు రామారావు పటేల్, మహేశ్వర్ రెడ్డి, బుజ్జి పటేల్, కాంగ్రెస్ సీనియర్ నేతలు శ్రీహరిరావు, ఇంద్రకరణ్ రెడ్డి, నారాయణరావు పటేల్, గ్రామ సర్పంచ్ వెంకటేష్ గౌడ్, దేవాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. అవుట్సోర్సింగ్ లో తొలగించిన రెవెన్యూ, గ్రామ పంచాయతీ, ఇతర శాఖల ఉద్యోగులను తక్షణమే విధుల్లోకి తీసుకుని పర్మనెంట్ చేయాలని గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాసరలో సీఎం పర్యటనలో పాల్గొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి తిరుగు ప్రయాణంలో నిజామాబాద్ నగరంలో K6తో కొద్దిసేపు ముచ్చటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తుందని ఆరోపించారు. ఏదైనా అధిగమించడానికి సాధ్యమవుతుంది. టూరిజం డిపార్ట్మెంట్, ఈ టూరిజం డిపార్ట్మెంట్ తీసుకుంటే నవ్వుతారోడన్న 1,200 కోట్లు, నేను అన్న 20,000 కోట్లు పెట్టి నేను 1,00,000 కోట్లు ఏ విధంగా దీన్ని సంపాదించాలో చెప్తాను. అరే ఇన్ని అడవులు ఉన్నాయి, ఇన్ని 2 నదులు ఉన్నాయి, గోదావరి నది, కృష్ణా నది, అదేమో గుట్టలు ఉన్నాయి. దీన్ని ఒక ఐడియాలో వస్తుంది తీసుకుంటే. జర్మనీలో నేను పోతే వాడు ఏం చేయలేడు, గుట్టకు లిఫ్ట్ పెట్టిండు, ఎయిర్పోర్ట్కి అన్ని ఆందాకి వెళ్ళిపాడ పెట్టిండు, ఆడ పోయి ఆందాకి ఎక్కాల రావాలి. మనకు చిన్నగా ఉన్నప్పుడు గుట్టలు ఎక్కుతుంటే ఆ గుట్ట మీదకి. అట్లా దీన్ని టూరిజం డెవలప్ చేయాలంటే ప్రతి ఒక్క టూరిజంతో మన సిటీ ఎంతో అందంగా ఉన్నది. అన్ని యాంగులు ఉన్నాయి, ఓల్డ్ ఏంటంటే హెరిటేజ్ బిల్డింగ్స్ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక రకాల సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలను రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవడంతో పూర్తిగా విఫలమైందని, దీంతో ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని ఎమ్మెల్సీ అంజిరెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం తొలగించిన అవుట్సోర్సింగ్ ఉద్యోగులను, రెవెన్యూ, మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీలలో పనిచేసిన అవుట్సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే ఉద్యోగంలోకి తీసుకొని పర్మనెంట్ చేయాలని అంజిరెడ్డి డిమాండ్ చేశారు. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో
వాటర్ వర్క్స్లో కూడా చాలామంది తీసేస్తూ ఉన్నారు, రెవెన్యూ డిపార్ట్మెంట్లో కూడా చాలామంది తీసేస్తూ ఉన్నారు. ఎవరికైతే తీసేస్తామని కూడా మీరు ఆలోచన వచ్చిందో వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు. 5 లక్షల మంది ఎట్ ఏ టైం పెన్ డౌన్ చేసుకొని ప్రభుత్వాన్ని ఇరికారం పెడతారో ఎవరిని తీసేయద్దు. కార్పొరేషన్ అయిన దాకా ఎవరిని తీసేయడానికి వీల్లేదు. తీసేసేయడానికి పెద్ద ఎత్తున ధర్నా చేయడానికి కూడా వాళ్ళు రెడీ ఉన్నారు. వాళ్ళందరూ నాతో సంప్రదింపులు చేస్తూ ఉన్నారు. అవసరమైతే ముఖ్యమంత్రి గారితో నేను మాట్లాడతాను, ఎవరిని ఏ డిపార్ట్మెంట్ వాళ్ళని. ఎందుకంటే నాకు ఇప్పుడే తెలిసింది ఏంటంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లకి చాలామంది తీసేశారు. అదేవిధంగా వాటర్ వర్క్స్, ఆర్డబ్ల్యూస్ దాంట్లో పనిచేసే వాళ్ళని తీసేశారు. ఇంకా కొన్ని డిపార్ట్మెంట్లో తీసేస్తూ ఉన్నారు. దయచేసి మీరు ఎవరైతే ఏజెన్సీలు ఉన్నారో మీరు చేసే తప్పు వాళ్ళ మీరు రుద్దొద్దని, 80% ఏమాత్రం అయితే దానికి మూల్యము చెల్లించక తప్పదని డిమాండ్ చేస్తూ ఉన్నాం. బులియన్ మార్కెట్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,51,700కు చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,39,860గా ఉంది. 1 కేజీ వెండి ధర 2,40,000గా ఉంది. 10 గ్రాముల వెండి వస్తువుల ధర 2,350గా ఉంది. 10 గ్రాముల వెండి సొక్కం ధర 2,400గా ఉంది. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. జగిత్యాల జిల్లా వెల్గటూరులో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి. కరీంనగర్ ప్రజావాణిలో దివ్యాంగుల వద్దకే వెళ్లి వినతులు స్వీకరించిన కలెక్టర్ చిత్రా మిశ్రా. ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని అధికారులకు ఆదేశం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. పలు చోట్ల పార్టీ జెండాను ఎగరేసి సిద్ధాంతమే బీజేపీ బలమని స్పష్టం చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్. బెజ్జంకిలో వైభవంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు. పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. కరీంనగర్ జిల్లాలో కవల ఆడపిల్లల హత్య కేసులో కన్న తండ్రితో పాటు 4 అరెస్ట్. త్వరగా శిక్ష పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామని సిపి గౌసలాం వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ GTPL.